రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి ఎంఐజీ కాలనీ యందు విశ్వాసనామ ఉగాది సంవత్సర పండుగ ఉద్దేశించి యోగా బ్యాచ్ వారితో మాట్లాడారు. ఈ యొక్క బ్యాచ్ తెలియజేసిన ఆరోగ్య సూత్రాలు, మన కుటుంబానికి కావాల్సిన నియమ నిబంధనలు కూడా తెలియజేశారు. కార్యక్రమంలో సుబ్బారావు సవివరంగా వివరించారు. వారితో పాటు ప్రసాద్ సోషల్ కనెక్టివ్ గురించి మాట్లాడారు. బాల్యం ఉగాది గురించి మాట్లాడారు. మాధవరావు ఆరోగ్య సూత్రాలు తెలిపారు. గోపీకృష్ణ మానవాళికి యోగా తప్పనిసరి ఉండాలని తెలియజేశారు. ప్రకాశం వీరి వయసు 71 సంవత్సరం ప్రతిరోజు యోగాలో పాల్గొంటారు. నల్లబెల్లి మురళి రిటైర్డ్ ఏఈ వారు యోగా చేసిన తర్వాత అలసట తీర్చుకునే విషయాలను మెదడుకు మేతను పెడతారు. ఈ ఉగాది సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రిపోర్టర్ భద్రయ్య చారే. ప్రస్తుతం మనం చిత్రపురి ఎంఐజీ కాలనీ యందు ఇక్కడ ఒక యోగా బ్యాచ్ ఉంది. ఈ యోగా బ్యాచ్కి పెద్ద సుబ్బారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈ నూతన ఉగాది సంవత్సరం, ఈ ఉగాది పండుగ గురించి, ఈ యోగా రోజు కూడా, పండుగ రోజు కూడా మీ యొక్క యోగాను చూసి మీతో మాట్లాడాలనిపించింది. అందుకోసం ఉగాది గురించి కానీ, మీ యొక్క యోగా గురించి కానీ ఒక నిమిషం మీ వాయిస్. తప్పకుండా సార్. మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. ఈ ఉగాది అంటే మనకి అతి ముఖ్యమైన పండుగ అంటే ఉగాది పండుగ మొట్టమొదలు మనకి. ఎందుకంటే సంవత్సరము ఈ రోజుతో మొదలవుతుంది కాబట్టి. ఈ జనవరి అనేది మనకు సంబంధించిన మన విలువలకు సంబంధించినది కాదు. అది పాశ్చాత్య దేశాలకి వాళ్ళకి సంబంధించింది. ఆ నానుడి మనకు అలవాటు పడింది. మన శాస్త్రీయంగా మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పినది మనకి ఉగాది నుంచి మనకి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈరోజు ఉగాది రోజు కూడాను మా మిత్రులు వీళ్ళందరూ రావటము నాకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంది. మేము ప్రతిదినము ప్రతిరోజు వచ్చి కాసేపు చేసుకొని, కాసేపు యోగా చేసుకుంటాం, కాసేపు ఆ జిమ్ లాంటివి చేసుకుంటాం, కాసేపు మంచి చెడు విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా మాట్లాడుకుంటూ చేసుకుంటూ పోతుంటాం. ఈ యొక్క యోగా గురించి చెప్పారు. ఉగాది గురించి ఏమైనా చెప్తారా? ఉగాది గురించి చెప్పాలంటే ఇది చాలా ఉంటుంది సార్. మనం ఉగాది గురించి చెప్పేటంత ఇది కాదు. దాన్ని చెప్పాలంటే చాలా టైం పడి చాలా ఉంటుంది అన్నట్టు. యోగా మీ పేరు? యోగా గురించి ఏముంది సార్, రోజు సోషల్, అందరికి మనకు ఆరోగ్యంగా ఉండాలంటే సోషల్ కనెక్టివిటీ, అందరితో మాట్లాడుతూ సంతోషంగా నవ్వుకుంటూ యోగా చేసుకుంటూ ఉంటేనే మహాభాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఇది సోషల్ కనెక్టివిటీ ఉండాలనే నేను ఈ ఏజ్లో ఇక్కడికి వచ్చి. మీ వయసు? నా వయసు 69. సార్ నా పేరు బాలకృష్ణ గారు. మనకు యోగా గురించి పూర్వము మహర్షులు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో పతంజలి మహర్షి ఈ యోగాభ్యాసం గురించి బాగా ఒక గ్రంథాన్ని రాశాడు. అప్పటి నుండి మన భారతీయులు ఈ యోగాభ్యాసాన్ని చేస్తూ వస్తుండ్రు. దాని యొక్క విలువ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు, తర్వాత చాలామంది ఈ శాస్త్రవేత్తలు, తర్వాత డాక్టర్లు యోగా చేస్తే మన మనిషి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని, ఎన్నో రోగాలు నయమవుతాయని మన అధ్యయనంలో ఇప్పుడు తేలింది. కాబట్టి ప్రతి భారతీయుడు ఈ యోగాభ్యాసాన్ని కంపల్సరిగా అలవర్చుకొని ఆయురారోగ్యాలు పొందాలనేది మన భారతీయ సంస్కృతి. కాబట్టి దీనికి ప్రాధాన్యత ప్రతి ఒక్క వ్యక్తి యోగాభ్యాసం ఇంట్లో కూర్చుండి కూడా పతంజలి యోగాభ్యాసాన్ని పాటించాలని మనం కోరుకుంటున్నాం. ఈ పేరు? కే మాధవరావు సార్. నేను ఎవ్రీడే వస్తుంటాను, వాకింగ్ చేస్తూ పెద్దలందరూ చూస్తుంటాను. నేను కూడా నేర్చుకోవాలి, వీళ్ళతో చేయాలని ఒక కుతూహలంతో రోజు వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? గోపీకృష్ణ. యోగా అనేది నా ఒపీనియన్ ప్రకారం అందరూ చేస్తే చాలా ఆరోగ్యం బాగా ఉంటుంది. సో నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా. యోగా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాలి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే, నా పేరు ప్రకాశం. ఇప్పుడు మీ వయసు?
71. నమస్తే అండి, నా పేరు నల్లబెల్లి మురళి. ఈ ఉగాదికి సూపర్.